భగవాన్ శ్రీ సత్యసాయి 99వ జన్మదినం సందర్భంగా జీజీహెచ్ పెద్ద ఆసుపత్రి నందు శ్రీ భగవాన్ సత్యసాయి టెస్ట్ ప్రెసిడెంట్ రాజేశ్వరి మేడం మరియు టెస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్ద ఆసుపత్రి అటెండర్లకు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి సత్యసాయి టెస్ట్ నందు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేద అటెండర్లకు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే 100వ జన్మదినం కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా ప్రెసిడెంట్ రాజేశ్వరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డివి సుబ్బారావు, టెస్ట్ ప్రెసిడెంట్ రాజేశ్వరి మేడం, డాక్టర్ సురేష్ బాబు, జి అరుణ్ కుమార్, పి అనురాధ, నలుబోలు బాలరామయ్య నాయుడు, అరిగళ్ల సాయిరాం, సుమంత్, గణేష్, సుబ్రహ్మణ్యం మరియు శ్రీ సత్యసాయి టెస్ట్ సభ్యులు పాల్గొని ఘనంగా సత్యసాయి 99వ జన్మదిన సందర్భంగా బాబాకు పూజలు కార్యక్రమాలు చేపట్టి అటెండర్లకు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు కదా సుబ్రహ్మణ్యం గారు, మన సాయిరాం గారు, ఇలా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వచ్చి వడ్డించి ఓర్పుగా వాళ్ళందరికీ చేస్తున్నారంటే ఇది స్వామివారి దయ తప్పితే ఇంకొకటి ఏం లేదు. ఈ 10 ఏళ్ళు బట్టి అసలు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని నడపగలమా, మనం చేయగలమా, వీధిలోకి స్వామిని తీసుకొచ్చామని చాలా బాధపడ్డాము. కానీ అటువంటి సంఘటన ఏమీ జరగకుండా ఈరోజు కూడా నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద సేవా కార్యక్రమానికి భక్తులందరూ సహాయ సహకారాలు అందిస్తూ వారందరూ కూడా మనందరికీ ఇక్కడ భోజనాన్ని నిత్యం అందిస్తూ, ముఖ్యంగా డాక్టర్ గారైతే మన అరుణ్ గారు, బలరాం నాయుడు గారు, వీళ్ళందరూ కూడా మనది అనుకొని వాళ్ళు నెత్తిన వేసుకొని చేస్తూ స్వామివారికి కృపకి పాత్రలు అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సాయిరాం. అందరికీ నమస్కారం. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, ప్రపంచ తెలుగు సమాఖ్య నెల్లూరు జిల్లా చైర్మన్ని. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఈ సత్యసాయి అన్నదాన ట్రస్ట్లో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నా స్నేహితులను కానీ, మేము కానీ, మా వాకర్స్ తరపున కానీ ఎంతోమందిని ప్రతి నెల ఇక్కడ కొంతమంది దాతలు తీసుకొచ్చి వారికి పరిచయం చేసి స్వామివారి అనుగ్రహం వారికి ఉండే విధంగా చేస్తున్నాను. ఇప్పుడు సాయిబాబా గారి 99వ జయంతి సందర్భంగా ఈరోజు ఎక్కువ మంది భక్తుల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానం మీదట అందరూ వచ్చారు. 100వ జయంతి కూడా ఇంకా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి ఎక్కువ మంది కూడా పేషెంట్లకు వచ్చి అటెండర్లు బాగానే వస్తున్నారు. 12:30కి స్టార్ట్ చేస్తే 3 గంటల వరకు కూడా వచ్చిన వారికి లేదనకుండా
అయిపోయినా కానీ అయిపోయేది ఉండదు. అయిపోయినా కానీ మరలా తయారు చేసి వారికి 3 గంటల సమయం వరకు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ చేస్తున్నారు. డాక్టర్ సురేష్ బాబు గారు కానీ, మన రాజేశ్వరి మేడం కానీ, ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరిని కూడా విసుక్కోకుండా వాళ్ళని మంచి మర్యాదలతో పిలిచి బాబా గారి అనుగ్రహంతో అన్నప్రసాదం వారికి అందించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఆదివారం అని సెలవు కూడా లేకుండా అందరూ కూడా ఎవరి వంతు వారు తీసుకొచ్చి ముందు ఈ ట్రస్ట్ని చూపిస్తే చాలు. వారికే మనం ఒక రోజు అన్నప్రసాదం ఏదో ఒక విధంగా పుట్టినరోజులకు కానీ, పెళ్లి రోజులకు కానీ, అమ్మా నాన్నల జ్ఞాపకార్థాలకు కానీ ఏదో ఒక రోజు కూడా మన వంతు సహాయం స్వామివారికి మన ద్వారా ప్రసాదం వీళ్ళకి పెట్టాలనే ఉద్దేశం స్వామివారి వాళ్ళకి మనసులో కల్పిస్తాడు. జన్మదినోత్సవం. అదే కాకుండా స్వామివారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసి 33 సంవత్సరాలు. దాదాపు 3 లక్షల పైచిలకు ఫ్రీ గుండె చికిత్సలు చేయించారు, ఇంకా చాలా చేయించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు స్వామివారు ఒకటే చెప్పేవాడు కాదు, సంకల్పం బాగుంటే సహాయం అదే వస్తుంది. మీ సంకల్పం దృఢ సంకల్పం ఏది మంచిదైతే నేను నడిపిస్తానని చెప్పేవాడు ఇప్పుడు కూడా. దానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం కూడా. ఈరోజుకి 9 సంవత్సరాలు దాటింది. కరోనా వచ్చింది, మధ్యలో 2 ఏళ్ళు దళ విపత్తులు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. కానీ ఏ రోజు కూడా స్వామి దీన్ని ఆపకుండా చేశారు. ఒకే ఒక రోజు ఆపింది ఈ 9 సంవత్సరాల్లో వచ్చి ఆల్ ఇండియా లాక్డౌన్ రోజు. ఆ రోజు మొత్తం ఎవరిని కూడా బయట రాకుండా కర్ఫ్యూ విధించి ఆల్ ఇండియా మొత్తం మీద చేశారు కదా. ఆ ఒక్కరోజు తప్ప ఈ 9 సంవత్సరాల లోపల ఏ ఒక్కరోజు ఆకుండా దీన్ని నడిపిస్తున్నారంటే ఇంకా స్వామివారి కృప, స్వామి వెనకాల నడిపిస్తున్నదే. ఓం శ్రీ ప్రణమిల్లుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాలలో సత్యసాయి ఆర్గనైజేషన్స్ ద్వారా సేవ అనేటువంటి కార్యక్రమాలు నిరంతరంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పాఠశాలలో రాగి జావా పౌష్టికాహారము అనేటువంటి కాన్సెప్ట్తో రాగి జావా ప్రతి పిల్లవాడికి, ప్రతి పాఠశాలకి సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందజేయబడుతుంది. ఇలానే ఎన్నో రకమైనటువంటి వైద్య సేవలు కానీ, విద్యా సేవలు కానీ ఎన్నో రకంగా చేస్తున్నారు. కాబట్టి స్వామి గురించి మాట్లాడాలి అని అంటే కొన్ని తరాలు కూడా చాలు. కానీ మన సమయం కూడా దృష్టిలో పెట్టుకొని ఒకటి ఇందాక మనం పరమం పవిత్రం బాబా విభూతుల్ అనేటువంటి మంత్రం చదివాం. ఈ మంత్రానికి పుట్టుక 1 నిమిషంలో చెప్తాను. ఈ స్వామివారి యొక్క దివ్య లీలలు ప్రపంచమంతా తెలియనప్పుడు బెంగళూరులో ఈ అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది. అత్తగారికి భర్తకి తెలియకుండా చంటి బిడ్డను ఎత్తుకొని ఒక ఆవిడ ఆ అఖండ భజనకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకొని వస్తే రాత్రి వచ్చిందనమాట ఆవిడ. వచ్చిన తర్వాత ఆ బిడ్డకు పాలు ఇస్తూ అఖండ భజనలో పాల్గొంది. తర్వాత 3 గంటల ఆ ప్రాంతాల్లో వస్తే బిడ్డలో కదలిక లేదు, బిడ్డ చనిపోయింది. అప్పుడు వెంటనే ఆవిడ నా భర్తకి ఏం చెప్పాలి, నా సంసారానికి ఏం చెప్పాలని ఆవేదనతో స్వామి బతుకుండగానే అక్కడికి వెళ్ళి, ఏమయ్యా నిన్ను నమ్ముకొని నేను బిడ్డను తీసుకొచ్చాను, ఈ బిడ్డ పులకడం లేదు, పలకడం లేదు, ఉందో లేదో నాకు తెలియడం లేదు, ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని అన్నప్పుడు విభూతి తీసుకొని వచ్చి స్వామి ఆ పిల్లవాడికి పెట్టి నోట్లో కొంత వేస్తే అప్పుడు పిల్లాడు క్యావమని ఏడ్చాడు. అప్పుడు నుంచి లీలా విభూది అనేటువంటి ఈ శ్లోకం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సాయి మందిరంలో జరుగుతూ ఉంది. కాబట్టి